విశేషమైన రోజు కృతికా నక్షత్రం. ప్రస్తుతం అశ్విని అయిపోయి ఉపరి కృతికా నక్షత్రంలో ఉన్నాం. ఈరోజు మనకందరికీ కూడా కృతికా అగ్ని, కృతికా కార్తికేయ నక్షత్రం. అంతేకాకుండా షష్ఠి కదా, అందుకే ఈరోజు ఓం మహాస్కందాయ నమః అనే నామాన్ని జపించాలి. మహాస్కందాయ నమః అనే నామాన్ని జపించడం వల్ల ఆరోగ్యము, ధైర్యము, మంచి ఆలోచనలు మరియు మనలో ఏదైనా భయము, భీతి ఉంటే అవి దూరం అయిపోతాయి. అంతేకాదు మనకి శత్రు విజయం ప్రాప్తిస్తుంది. ఓం మహాస్కందాయ నమః. మహాస్కంద అంటే సుబ్రహ్మణ్య స్వామి, మహాసేన అంటే సుబ్రహ్మణ్య స్వామి. మహాసేన శివసేన స్కందుడు, విష్ణుసేన విష్ణుకి సంబంధించినది, ఇది శివుడికి సంబంధించింది మహాసేన. ఇలా సైన్యాధిపతి, దేవతలకంత సైన్యం ఏదైతే ఉంటుందో శివగణాలకి, ఆ సైన్యానికి అధిపతి విశేషంగా శివపుత్రుడైన షణ్ముఖుడు. ఈరోజు మనమందరూ కూడా భక్తి శ్రద్ధతో ఓం మహాస్కందాయ నమః అనే నామాన్ని ఓం మహాస్కందాయ నమః, ఓం మహాస్కందాయ నమః, ఓం మహాస్కందాయ నమః. మహాస్కందాయ నమః చాలా విశేషమైన నామం, శక్తియుతమైన నామం. దీన్ని చక్కగా జపించండి. ఖచ్చితంగా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ప్రాప్తిస్తుంది. స్కందని అనుగ్రహం ఉంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. స్కంద అంటేనే చాలా ప్రేమతో కూడిన నామం అది. చక్కగా జపించండి, శుభం జరుగుతుంది. మనము విత్తనాలు భూమిలోకి వేస్తే ఏ విత్తనం వేస్తే అదే చెట్టై వస్తుంది, అంతే. దట్ ఈజ్ నేచర్. మనము ఏదైనా బ్రింజాల్ గింజలు వేసి పంకిన్ కావాలంటే ఎలా అవుతుంది అంటే, భూమిలోకి మనం ఏ విత్తనాలు వేస్తామో అటువంటి చెట్లే వస్తాయి. అదే విధానంగానే పూర్వంలో మనం ఏ కర్మని ఆచరించుంటామో భవిష్యత్తులో అదే కర్మ ఫలమే వస్తుంది, కానీ ఫలం మారదు. ఈ మాటలో చాలా అంతరార్థాన్ని మీకు తెలియచేస్తున్నా. మనము పూర్వంలో అంటే జరిగిపోయిన కాలంలో మనం ఏ కర్మ ఆచరించుంటామో అదే ఫలమే భవిష్యత్తులో మనకి వచ్చేది. ప్రతిఫలం అదే ఉంటుంది, వేరేది రాదు. చాలామంది అంటూ ఉంటారు, ప్రవచనకారులు కూడా, వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రావు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళవు, ఉత్తినే ఇది జీవితం అంతే, ఉండేని రోజులు సంతోషంగా ఉండు అని. ఖచ్చితంగా వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాడు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళడు. కంటికి కనబడడానికి అలాగే ఉంటుంది. కానీ వచ్చినప్పుడు అపారమైన శక్తితో జన్మిస్తాడు. పుట్టేటప్పుడు అతను మానవ జన్మ అనేది అదృష్టం. అటువంటి వైభోగాన్ని అతను పట్టుకొనే వస్తాడు. వెళ్ళేటప్పుడు కర్మని మోసుకొని వెళ్తాడు. ఎందుకంటే మానవ జన్మ ముక్తి కోసం ప్రాప్తిస్తుందంట. కానీ ముక్తి తప్ప ఇంకన్నీ కోరుకుంటారు. జనాల్లో మాటలు ప్రచలితం అయిపోయాయి. షార్ట్ లైఫ్, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. అవును, లైఫ్ చాలా చిన్నదే. 100 ఏళ్ళు చిన్నగా కనబడుతుందా వీళ్ళకి? చాలా ఈజీగా తీసేస్తూ ఉంటారు. ఏదో చిన్న జీవితం అంతే. ఏదో పురుగులకి, అదే దోమలకి 3 రోజులు 5 రోజులు ఉన్నట్టు కొన్ని క్రిమికీటాలు ఉంటాయి, ఉదయం పూట సాయంత్రం స్వర్గస్థులు అయిపోతూ ఉంటాయి. జీవితంలో లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అంటే 100 years జీవితము అనుకుంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని ముక్తి మార్గం కోరుకునేవాడు, అయ్యో దేవుడా నాకు ఇంకా ఎందుకు ఆయుష్ అంటాడంట. అదే పెద్దది ముక్తి మార్గం కోరుకునేవాడు. లోబికి 1000 సంవత్సరాలు ఇచ్చినా వాళ్ళకి తక్కువే. ఈ వర్డ్స్ యూజ్ చేసే వాళ్ళందరూ కూడా లోబీ అనొచ్చు. ఇంకా దానికి మించిన మాట ఇంకోటి లేదు. దాని నుంచి మనము మాట్లాడే మాట చాలా విలువైనది. దాని వెనుక ఎంతో గూఢార్థం ఉంటుంది. ఆ గూఢార్థాన్ని బట్టి ఆ మాట విలువలు కూడా పెరుగుతూ ఉంటాయి. జీవితం చిన్నదా పెద్దదా అనేది కాదు, జీవితం ఎంత గొప్పది అనేది అసలైన ముఖ్యమైనది. 4 రోజులు బతికినా గొప్పగా బతకాలి, అది చాలా ఉత్తమోత్తమైనది. మీ ఆలోచనలు చిన్నగా ఉండొచ్చు, కానీ ప్రయత్నం గొప్పగా ఉండాలి. ఎప్పుడు అప్పుడే మనం గెలిచేది. మీకు అందరికీ ఈరోజు ఈ ఒక మాట వెనుక అర్థం ఇంతే. మన జీవితంలో ఏ కర్మను చేసింటామో అదే ప్రతిఫలం. చెట్టు విత్తనాలు ఏది వదులుతుందో అదే చెట్లు అవుతాయి. ఇది విధి. అదే విధానంగానే తల్లి తండ్రి ఏ కర్మని ఆచరించుంటా, భరణీ పుబ్బ పూర్వాషాఢ సంపత్తారా, మీకు చాలా అదృష్టమైనది ఈరోజు.
ఈరోజు మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఇవన్నీ ప్రాప్తిస్తాయి, కష్టపడండి. కృతిక, ఉత్తరాషాఢ, జన్మతార, ఆరోగ్య సమస్యలు వస్తాయి, కాస్త జాగ్రత్త వహించండి. ఈరోజు మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఇవన్నీ ప్రాప్తిస్తాయి, కష్టపడండి. కృతిక, ఉత్తరాషాఢ, జన్మతార, ఆరోగ్య సమస్యలు వస్తాయి, కాస్త జాగ్రత్త వహించండి. రోహిణి, శ్రవణ, పరమమిత్రతార, మీకు అత్యంత శుభప్రదమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్టం వారికి మిత్రతార, ఈరోజు మీకు కూడా అదృష్టమే, ఈ రోజుని చక్కగా ఉపయోగం చేసుకోండి. ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి నైదవతార, ఈరోజు మీకు అన్ని విరుద్ధమైన ప్రతిఫలాలు, జాగ్రత్త వహించండి. పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద వీరికి సాధకతార, ఈరోజు చక్కగా ఉంటుంది, కష్టపడండి, దానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. ఇక పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద వీరికి ప్రత్యరితార, మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి క్షేమతార, ఈరోజు అన్ని పనులు మీకు క్షేమమే, లాభమే, ఉపయోగం చేసుకోండి. వాళ్ళ శత్రువులు అయిపోవడం, బంధువులు శత్రువులు అవ్వడం, స్వంతం అమ్మా నాన్ననే శత్రువులు అవ్వడం, లేదో పిల్లలే తల్లిదండ్రులకు శత్రువులు అవ్వడం. ఎందుకు ఇలా అవుతుంది అంటే ఆ ఇల్లు సింహాయంలో ఉంటే అలా జరుగుతూ ఉంటుంది. ఒక వాస్తు పైన ఒక సర్వే చేశారు ఒక కంపెనీ, ఇది వాస్తు ఎంతవరకు మేము బిలీవ్ చేయాలి అని. సర్వే చేసినప్పుడు ఒక అపార్ట్మెంట్ నిర్మాణం చేసి ఉంటారు. అపార్ట్మెంట్లో 1,000 స్క్వేర్ ఫీట్ 1,000 స్క్వేర్ ఫీట్ అని ఉంటుంది కదా, దాంట్లో ఏదైతే ఈ ఒక 1,000 స్క్వేర్ ఫీట్లను ఒకే యూనిఫామ్లో కట్టారో ఆ ఇళ్లలో అంతా అదే సమస్యలు ఉన్నాయి. తర్వాత ఇంకొక స్క్వేర్ ఫీట్లో ఆ ఇళ్లలో మొత్తం అందరికీ అదే సమస్యలు ఉన్నాయి. వీళ్ళకి డిఫరెంట్ సమస్యలు. అప్పుడు వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు, ఎస్ వాస్తు ఇదే సైంటిఫిక్, ఖచ్చితంగా అవి వస్తాయి, హెల్త్ ఇష్యూ కావచ్చు, మానసికంగా కావచ్చు, ఇలాంటివి ప్రాప్తిస్తాయని అప్పుడు నమ్మకం కుదిరింది విజ్ఞానానికి. అలా మన ఇళ్ళ సింహాయంలో ఏదైనా ఉంటే శత్రువులు కూడా ఎక్కువ పెరుగుతారు. ఆయానైతే ఇల్లు కట్టిన తర్వాత చేంజ్ చేయలేము, దానికోసం శ్రీవాస్తు యంత్రాన్ని ఇంట్లో పెట్టండి, అటువంటి దోషాలు ఉంటే తగ్గుతాయి. సప్తమి రేపు గడియలు విశేషమైన రోజు. రేపు మీరందరూ కూడా భక్తి శ్రద్ధతో దగ్గరలో ఎక్కడైనా విష్ణు ఆలయం ఉంటే దర్శనం చేసుకుని రండి, లేదా ఇంట్లోనే మేడి చెట్టు ఆకులపై నెయ్యి దీపాలు వెలిగించి విష్ణువు ముందు పెట్టి అంజూర, ఔదుంబర పండు అంటాం కదా, అది నైవేద్యం పెట్టి విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటే ఎటువంటి పితృదోషం ఉన్నా దూరం అవుతుంది. చదువుకోవడానికి కానివారు అయినంత వరకు రేపు అంజూరా పండుని నైవేద్యం చేసి మహావిష్ణువుని ప్రార్థించి దాన్ని ప్రసాదంగా భుజించే వారికి వాళ్ళకి సత్సంతానం ప్రాప్తిస్తుంది. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సేవించాలి ప్రసాదాన్ని. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఎరుపు రంగు కనబడేలా వస్త్రాల్ని ధరించి సుబ్రహ్మణ్య స్వామి ముందు నెయ్యి దీపం వెలిగించి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పుష్పాలతో అర్చించి సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటే వివాహం లేని వారికి వివాహ యోగం, దూరంగా భార్య భర్తలు ఉంటే దగ్గరవ్వడానికి అవకాశాలు ఏర్పడతాయి.